నేనడిగిన త్రిశూలం తీసుకురాకుండా అడగకుండానే అంజలి గర్భవతి అని చెప్తున్నావా? మంచి వార్త కదా అని. ఎవరికి మంచి వార్త? నా అర్జున్, నేను దక్కించుకోవాల్సిన అర్జున్ అంజలితో కాపురం చేసి పిల్లల్ని కంటుంటే నా కసిని పగను నెరవేర్చుకోలేక నువ్వు తెచ్చిచ్చిన స్వీట్స్ తినాలా? నువ్వు ఇంతలా రియాక్ట్ అవుతావని అనుకోలేదు గీత. నువ్వైనా కాస్త సర్ది చెప్పు బాబు. ఈమెకేమీ తెలియదు, వదిలే. ఇన్ని బాధలు ఉన్నా వారసుని కనబోతున్న అంజలిని మెచ్చుకోవాలి. దాన్నెందుకు మెచ్చుకోవాలి? చంపేయాలి, చంపేస్తాను. ఆవేశపడకు గీత. నువ్వు దాన్ని చంపుతావో అదే నిన్ను చంపుతుందో అర్థమై చావడం లేదు. ఆ త్రిశూలం తీసుకొచ్చుంటే నేనే దాన్ని చంపేసేదాన్ని. అది గనుక దాని దగ్గరుంటే నన్నే హతమారుస్తుంది. తీసుకురావాలని చాలా ప్రయత్నించాను గీత, కానీ అర్జునే మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లిపోయాడు. అంజలి కళ్ళు తిరిగి పడిపోతే నీరసం అనుకున్నాను గాని వారసుడు రాబోతున్నాడని అనుకోలేదు. అంజలి చచ్చిపోకముందే దాని కడుపులో ఉన్న బిడ్డ చచ్చిపోవాలి. బిడ్డని చంపేస్తారా? మేం చంపము, నువ్వే చంపాలి. నేనా? నువ్వే. నా కొడుకు పుడితే సంతోషపడేది నేనే కదా, అలాంటిది నేనే నా మనవని చంపేయాలా? ఇది అన్యాయం గీత. న్యాయ అన్యాయాలు నా దగ్గర చెప్పద్దు. అర్జున్ చచ్చిపోతే నువ్వు నీ మనవడితో సంతోషంగా ఉంటావా? చెప్పు. నాకు నా కొడుకే కావాలి, ఆ తర్వాతే ఇంకెవరైనా. అయితే వెళ్ళు, వెళ్ళి ఆ గర్భాన్ని పోగొట్టేయి. పనిలో పనిగా అంజలి ప్రాణాలు పోయినా పర్వాలేదు, అది మాత్రం ఆనందంగా ఉండకూడదు. వెళ్ళు. కడుపులో ఉన్న ప్రాణిని చంపితే మహాపాతకం. కాంతం చంపుతుంది, పాపం దానికే. అంజలికి మాత్రం ఏ బిడ్డ దక్కరాదు. అది బిడ్డను పోగొట్టుకున్న బాధలో పూజలు ఉపవాసాలు ఏది చెయ్యదు. ఇక త్రిశూలాన్ని పట్టుకుని నన్ను చంపగలదా? చంపదు, చంపదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.